బలుల నాకెందుకు? మందిర ఆవరణానికి మీరు మరల రావడమా? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? నైవేద్యాల వ్యర్థం. అర్పణల అవి నాకు అసహ్యం. పండుగల అది నాకు హేయం. వద్దు. మీరు చేతులు చాచి మొరబెడితే నేను నా యొక్క కళ్ళను మూసుకుంటా, కప్పుకుంటా. బహుగా ప్రార్థన చేస్తారు కదా, వినను. ఇది యెహోవా మాట. ఈరోజు మనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ధ్యానిద్దాం. ఏంటి? యెహోవా ఎంత కఠినమైన మాటలు చెప్పడానికి కారణం ఏంటి? బలులేమో నాకెందుకు అంటాం, మందిరానికి వస్తామంటే నిన్నెవరు రమ్మన్నారు అంటాం, నైవేద్యం ఇస్తానంటే వద్దు వ్యర్థం అంటాం, అర్పణలు ఇస్తానంటే నాకు అది తాకండి అసహ్యం అంటాం, పండగలు చేస్తానంటే చాలే వద్దు అనడం, చేతులు చాపితే నేను కళ్ళు మూసుకుంటానంటాం, ప్రార్థన చేస్తే నేను విన్నంటాం. ఆ యెహోవాయేనా? అవును, అది యెహోవా సెలవిచ్చిన వాక్కు. ఎవరికి? యూదయ దేశానికి. దేవుని ప్రజలకు దేవుడు చెప్పిన మాటలు, నిర్మోహమాటమైన మాటలు. పిలవడం మొదట్లోనే పిలుస్తాడు. సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా ప్రజలారా, అంటే ఇటు న్యాయాధిపతులు పొరపాటు చేశారు, ప్రజలు పొరపాటు చేశారు. న్యాయాధిపతులను ప్రశ్నించని ప్రజలు పాపం చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి యెహోవా ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడడం జరుగుతుంది? కారణం ఉంది. దేవుని యొక్క ప్రజలు చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. ఈ రోజు ఈ వాక్యాన్ని నేను మీతో ఎందుకు ధ్యానిస్తున్నాను? అప్పుడు దేవుని యొక్క ప్రజల యొక్క చేతులు ఎలా రక్తంతో కలుషితమయ్యాయో, ఈరోజు మన చేతులు అదే రీతిగా రక్తంతో నిండి ఉన్నాయి. ఎవరితో చెప్తున్న మాట? అవును, పిలిచింది, సంబోధించింది సొదొము గొమొర్రా గాని యెషయా ద్వారా ఈ మాటలు చెప్పింది ఎవరికో కాదు. ఎవరినైతే తన ప్రజలని దైవం పిలిచాడో ఆ ప్రజలకు. యూదయ, మరి ముఖ్యంగా యెరూషలేములో ఉన్న యాజకులకు, న్యాయాధిపతులకు, రాజులకు, అలాగే ప్రజలకు యెహోవా సెలవిచ్చిన మాట. సొదొమ గొమొర్రా అనగానే మీరు ఏది యూదయ యెరూషలేముతో పోల్చరు. కారణం, సొదొమ గొమొర్రాలు చేసిన పాపానికి దైవం ఇచ్చిన యొక్క శిక్ష ఉంది కదా, అది ఎలాంటి శిక్ష అంటే, ఇక దానికి శేషము మిగలలేదు, ఆనవాళ్ళు లేవు. ఎక్కడండి ఆ సొదొమ అంటే చెప్పలేం, ఎందుకంటే అది ఆనవాళ్ళు లేకుండా పోయింది. కానీ యోదయ విషయంలోనూ, ఇశ్రాయేలు విషయంలోనూ దేవుడు ఒక ప్రొవిజన్ పెట్టాడు. ఏంటి? శేషం ఉంచుతాను.
శేషం మరలా మొలకెత్తుతుంది, మరలా చిగురించి ఫలిస్తుంది, మరల జనం అవుతారు. ఒక్కరున్న చాలు 10,000గా అవుతారు. అది సొదొమకి యూదయకి తేడా. కానీ సొదొమ గురించి గమనించండి, శేషం మిగలలేదు కానీ జ్ఞాపకాలు ఉండిపోయింది. ఈ రోజుకి ఇంకా మీరు నేను సొదొమ గుమ్మారుల గురించి మాట్లాడుతున్నాం. శేషం మిగలలేదు కానీ ఇది ఒక పాఠంగా, గుణపాఠంగా మిగిలిపోయింది. సొదొమ గుమ్మర. ఎవరు ప్రార్థనలు వినను అంటున్నాడు? ఎవరు మొక్కితే, ఎవరు చేజాపితే తన కళ్ళు కప్పుకుంటానంటున్నాడు యెహోవా. యూదయ అంతా, ఇటు నాయకులు ఇటు ప్రజలు. నాయకులు పాపం చేసినప్పుడు ప్రశ్నించకపోతే ప్రజలు పాపము చేసినట్లే. అందరూ లెక్క అప్పచెప్పాలి, అందరూ శిక్షను పొందాలి. సొదొమ ధ్వంసం అయిపోయింది కానీ సొదొమ నీడలు ప్రతి చోట ఇంకా ఉన్నాయి. సొదొమ ఎక్కడికో పోలా, మనకు దగ్గరికి వచ్చేసింది. మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. ఆ సొదొమ సంస్కృతి ఉంది కదా, అది మనతో ఉండిపోయింది, మనలో ఉండిపోయింది. ఏంటండి సొదొమ సంస్కృతి అంటారు అని మీరు అడగొచ్చు. చెప్తాను మీకు. లోతు కాలంలో, మీకు జ్ఞాపకం లేదు కానీ అది కొంచెం కమర్షియల్ సెంటర్, వ్యాపారాలు అది బాగానే జరిగాయి. దరిదాపుల్లో ఎక్కడో కొంచెం ఏది ప్రజలు వచ్చి పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి, నగరం కాబట్టి నగరానికి ఒక ఏమంటారు గవిని ఉండేది. అంటే వ్యాపారాలు చేసే చోటు, షాపింగ్ మాల్. ఇంకో మాటలో చెప్పాలంటే కమర్షియల్ సెంటర్ ఉండేది. ఎవరన్నా వ్యాపారాలు చేయాలంటే, ఆ ఊరు వచ్చారంటే దాని మీదుగా వెళ్ళాలి. అక్కడ ఉండేవాడంట లోతు పెద్ద పనున్నట్టు. మరి పని ఏంటో తెలియదు, తను వ్యాపారస్తుడు అవ్వచ్చు. అక్కడుండి ఎవరన్నా కొత్తోళ్ళు ఆ ఊరంటూ వస్తే పలకరించి, రండి సాబ్, రండి మ్యామ్, మా ఇంటి దగ్గర భోంచేయండి అని తీసుకెళ్ళేవాడు. ఎందుకో ఆ కుటుంబంలోనూ ఆ పెంపకంలోనూ ఆ సంస్కారం ఉంది. ఏ సంస్కారం? ఆతిథ్యం ఇచ్చే సంస్కారం. ఎవరిని ఆకలిగా ఉండనివ్వని సంస్కారం లోతు యొక్క కుటుంబంలో ఉంది. మరి సొదొమలో ఉందా? అది లేదు. ఎవరైనా కొత్త జాలు వాళ్ళంటూ పడతారు. ఈ సొదొమోలు కంటికి మనుషులుగా కనబడరు, మనుషులు వస్తువులుగా, మనుషులు బొమ్మలుగా కనబడతారు. వాళ్ళకి దొరికితే చాలు మూకుమ్మడిగా దోచుకుంటారు. కావలసింది ప్రతిదీ మనుషుల దగ్గర పొందుదామని చెప్పేసి, మరి ముఖ్యంగా ఎవరన్నా పరదేశులు ఎవరన్నా వెళ్తే, యాత్రికులు ఎవరన్నా వెళ్తే, దిక్కుమాలిన ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పడే సంస్కృతి సొదొమ సంస్కృతి, గొమొర్రా సంస్కృతి. హింసించడం వాళ్ళకు అలవాటు. అదేనండి లోతు కాలంలో ఉన్న సొదొమ. పోయిందా అది? ఇప్పుడు పోలేదు, ఎప్పుడు పోలేదు.
యెషయా కాలంలో కూడా ఉంది. క్రీస్తుకు ముందు 8వ శతాబ్దంలో యెషయా ప్రవచించే రోజుల్లో దేవుని ప్రజలలో ఇలాంటి సంస్కృతి ఉంది. హింసించడం అలవాటంట వాళ్ళకి. కోర్టులకు వెళ్తే దొరికేది న్యాయం కాదు, అన్యాయమే. నోరు విప్పితే, నాయకులు నోరు విప్పితే వినబడే ఎన్ని అబద్ధాలే. మూతుబారులు ఉన్నారు కదా, వాళ్ళు పెరగడానికి బీదల్ని, దీనుల్ని, అనాథల్ని, విధవరాల్ని దోచుకునేవారు. భక్తి లేదా? నిష్టలు చాలా ఉన్నాయండి. మందిరాలు ఉన్నాయి, నెలసర్లు వారాలకోసారి వెళ్ళడాలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, అమావాస్యలు ఉన్నాయి, ఉత్సవాలు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ మతం అన్నది బాగానే ఉంది, కానీ దోచుకోవడం మతం పర్యాయ పదాలు అయిపోయింది. దురదృష్టవశాత్తు స్తుతించడం, ఆరాధించడం, ఎదుటోని అవమానించడం పర్యాయ పదాలు అయిపోయినాయి. న్యాయం అన్యాయం తేడా తెలియని రోజులు వచ్చేసినాయి. అలాంటి యెషయా కాలంలో యెషయా ద్వారా దేవుని ప్రజలతో చెప్తున్నాడు, బలులే నాకెందుకు, మందిర ఆవరణానికి వచ్చి మళ్ళీ నన్ను చూస్తానంటారా? ఎవరు రమ్మన్నారా మమ్మల్ని? అర్పణలా వద్దు, నాకు అసహ్యం. చేతులు జాపుతారు కదా, నేను కళ్ళు మూసుకుంటా. బహుగా ప్రార్థనలు చేస్తారు కదా, నేను చెవులు మూసుకుంటా. 16వ శతాబ్దం, మార్టిన్ లూథర్ కాలం. ఈ వారం మీలో చాలా మంది సంస్కరణల యొక్క జ్ఞాపకం చేసుకుంటున్నారు, సంఘ సంస్కరణలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎప్పుడు చెప్తున్నాను కదా, సంఘ సంస్కరణ అనగానే ఒకరే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఒకరు మార్టిన్ లూథర్. ఆయన ఆ రోజు తన సంఘాన్ని ప్రశ్నించాడు. కారణం, ఆ రోజు ఆయన సంఘము ఒక సొదొమ అయిపోయింది, ఒక గొమొర్రాలా మారింది. ఆ కారణంగానే 1517వ శతాబ్దంలో తనున్న విటెన్బర్గ్ లో మందిరం దగ్గరికి అందరూ పండగ పూటకి వెళ్తే అక్కడ 95 వాదనలను ఆ మందిరం యొక్క తలుపు మీద అంటించాడు, పెట్టి అందులో అంటాడు, ఏంటి మళ్ళా దోచుకుంటున్నారే? ఎక్కడో వాటికన్ లో ఉన్న ఒక మందిరం కట్టడానికి ఇలా మా జర్మనీలో వచ్చి మా పేదల్ని ఇలా దోచుకుంటున్నారేంటి? ఎప్పుడో చచ్చిపోయిన వారి యొక్క ఆత్మలను బయటికి తెప్పించడానికి, పరిగెట్టుండి తెప్పించి స్వర్గాన్ని పంపించడానికి ఎందుకు మీరు ఎలా దోచుకుంటున్నారు? అర్పణల, కానుకల ఎవరికి కావాలి? యెహోవా మిమ్మల్ని పేదలకు ఇమ్మన్నాడు, దీనులను ఆదుకోమని చెప్పాడు. అదే యెహోవా కోరింది. దాని గురించే 95 వాదనలు తాను పెట్టాడు. ఆ విటెన్బర్గ్ గురించి వీలైతే మీరు తెలుగులో ఉండొచ్చు, లేకపోతే ట్రాన్స్లేట్ చేసి చూడండి. మార్టిన్ లూథర్ యొక్క వాదనలు దేని గురించి?
తన కాలంలో తన యొక్క దేశంలో తన సంఘంలో ఉన్న సొదొము గుమరాలు కానుకలు కావాలని కోరేయి, పేదలను దోచి పేదలను తక్కువగా చూసేవి, హింసించేవి. ఆ సొదొమ గుమరాలను ప్రశ్నించాడు మార్టిన్ లూథర్. అప్పుడే కాదండి, 16వ శతాబ్దంలోనే కాదండి, ఈ రోజు 21వ శతాబ్దంలో నేనున్న దేశంలో కూడా సొదొమ గుమరాలు ఉన్నాయి. ఏంటండి అలా అంటారు? అమెరికా కదా అంటారు కదా, ఉందండి. 28 రోజులుగా నిర్ణయం తీసుకోవాల్సిన నేతలు నిర్ణయం తీసుకుంటలేదు. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన కనీస అవసరాలు తీర్చాల్సిన ఈ ఫండ్స్ ఉంటాయి కదా, వనరులు ఇవ్వడం లేదు. దాన్ని ప్రభుత్వం యొక్క షట్ డౌన్ అని అంటారు. ఆ దెబ్బకి గవర్నమెంట్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కుటుంబాలు నిరుద్యోగులై వీధుల్లో పడ్డారు బిల్స్ కట్టలేక. ఇదే సమయంలో వృద్ధులు ఉంటారు కదా, పెద్దోళ్ళు వయసు పెరిగే కొలది ఆరోగ్యం దెబ్బతింటారు. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు డబ్బులు కొంచెం దాచుకుని పక్కన పెట్టుకున్నారు. ఆ డబ్బులు తొక్కు పెడుతుంది ప్రభుత్వం. పిల్లలు పుట్టారు కదా పేదల కుటుంబాలు కదా, అన్ని కుటుంబాలు కూడా పిల్లలకి ఉపాధి ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని కొంచెం ఉపాధి ఇస్తారు. తిండికి సంబంధించి పాలని, చీజ్ అని ఇలాంటివి ఇస్తారు. అది ఇచ్చే ఆ యొక్క ఉపాధి కూడా కట్ చేసేసారు. తక్కువ మాటికి వీళ్ళు క్రీస్తు పేరు చెబుతారు. గుడికి వెళ్ళండి అయ్యా, మందిరానికి రండి అయ్యా అని చెప్తారు. ఎలక్షన్ టైంలో వీళ్ళకి యేసయ్య పేరు బాగా అవసరం. కానీ మాట చెప్పంటారా, పరదేశుల్ని, వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళని, ఇక్కడ దిక్కు లేకుండా ఉన్న వాళ్ళని, బలహీనుల్ని తీసుకెళ్ళి చెరసాలలో వేసి చెరసాల యాజమాన్యానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి ప్రభుత్వం. ఇక్కడ పెద్దోళ్ళని, పిల్లల్ని, పరదేశుల్ని, బలహీనుల్ని హింసను మామూలుగా చూసే సొదొమ గుమర నేనున్న దేశంలో కూడా ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లో లేదా? మన సంఘాల్లో లేదా? మన మధ్యన సొదొమ గుమరాలు లేవా? ఆదివారం వెళ్తాం, శుక్రవారం వెళ్తాం, బుధవారం వెళ్తాం, మాటికి వాక్యాలు తీస్తాము. కానీ కొంతమంది ఎక్కువగా చూస్తాము, కొంతమంది తక్కువగా చూస్తాము. నెలసరి తీసుకొస్తాం, ఆ పల్లిలోను ఈ పల్లిలోను వేస్తాం డిబ్బీలో. అవసరమైతే ఆ టీవీ ప్రోగ్రాంకి ఈ టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్లు చేస్తాం. నెలకి 2-3 సార్లు ఉపవాసాలు చేస్తాం. మళ్ళీ పగలప్పుడు పనిచేయదని తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాం. దైవానికి అన్ని నచ్చుతాయి అనుకుంటాం. కానీ మనలో అనాథులు ఉన్నారు మన సంఘాల్లో. వాళ్ళకి చదివించడానికి, వాళ్ళని నీడవడానికి మనం చేసేది ఏంటి? ఎప్పుడు నా కొడుకే, ఎప్పుడు నా కూతురే అనుకుంటాం. కానీ సంఘాల్లో తండ్రి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకుంటాము? భర్త పోయాడు, భార్య దుస్థితిలో ఉంది,
ఆస్తులు గొడవలు వచ్చినాయి. సంఘాలు ఎప్పుడు అలాంటి విధవరాల గురించి వాదించింది, వాళ్ళ కొరకు పోరాడింది? ప్రభుత్వాలు ఇలాంటి అనాథులకు విధవరాలకు అన్యాయం చేస్తున్నప్పుడు సంఘం ఎప్పుడు ప్రశ్నించింది, ఎప్పుడు వాదించింది? ప్రభుత్వాలు అన్యాయాలు చేస్తే అది సొదొమ గొమొర్రాయే. విశ్వాసులుగా మనం మౌనంగా ఉంటే మన చేతులు ఆ యొక్క రక్తంలో పాలుపొందులు పొందుతున్నాయి. కష్టంగా ఉంది కదా వినడానికి, కానీ నిజమే. లోతు కాలంలో ఉన్న సొదొమ సంస్కృతి, యెషయా కాలంలో ఉన్న సొదొమ సంస్కృతి, మార్టిన్ లూథర్ కాలంలో ఉన్న సొదొమ సంస్కృతి నేనున్న దేశంలోనూ, మనమున్న దేశంలో, మీరున్న దేశంలోనూ ఉంది. మన అందరి చేతులు. ఏమనుకోకండి. మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు గుడికి వచ్చినా, ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, మన అందరి చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మరి ఏం చేయమంటారు? యెషయా ద్వారా యెహోవా చెప్పిన మాటలు, ఇదిగో శుభ్రం చేసుకోండి అయ్యా, శుద్ధి చేసుకోండి. ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే దూరంగా ఉండండి, దాన్ని ప్రశ్నించండి. ఎక్కడన్నా హింసను చూశారంటే దూరంగా ఉండండి, దాన్ని ప్రశ్నించండి. ఎక్కడన్నా అక్రమాన్ని చూశారంటే దూరంగా ఉండండి, దాన్ని ప్రశ్నించండి. ఎక్కడైనా దిక్కుమాలినోళ్ళు ఉంటే, అనాథులుంటే, విధవలుంటే పలకరించండి, సాయం చేయండి, వాళ్ళ కొరకు పోరాడండి, శుద్ధీకరించబడండి అంటాడు. దుష్కార్యాలు ఉన్నాయి కదా, దానిని మీ దగ్గర నుండి తొలగించండి. ఒక్కోసారి ఏమంటామంటే, నేను చేస్తలేదు, ఎవరో చేస్తున్నారు, నేను చూస్తున్నాను అంటాడు. ఎవరో దుష్కార్యం చేస్తున్నప్పుడు మనం మౌనంగా చూస్తే అది కూడా దుష్కార్యమే అంటాడు. దుష్కార్యాలు తొలగించండి అంటాడు. కీడు చేయడం మానండి. అలవాటు పడిపోయారు కీడు చేయడానికి. కీడు చేయడం మానండి. మేలు చేయడం మీకు రాదు, మేలు చేయడం నేర్పండి అంటాడు. న్యాయమును జాగ్రత్తగా విచారించడి. ఒకసారి న్యాయాన్ని విచారించే ఆ యొక్క బాధ్యత జడ్జిలకే కాదండి, మన అందరికీ వస్తుంది. ఇది న్యాయమా కాదా, ఇది న్యాయము కాదు అని నోరిప్పి చెప్పాల్సిన బాధ్యత మనది. ఎవరికన్నా అన్యాయం మన చేతిలో జరుగుతుంటే న్యాయం చేయాల్సిన బాధ్యత మనది. మీలో కొంతమంది హింసించబడుతున్నారు. హింస అంటారా? ప్రభుత్వం హింసిస్తుంది, కొన్ని సందర్భాల్లో సంఘాల్లో హింస ఉంది, కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో కూడా హింస ఉంది. ఎవరైనా హింసలో ఉంటే అట్లాంటి వాళ్ళని విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే ఇంకా వారికి ఎవరు చేస్తారు? దిక్కు, పెద్ద దిక్కు తండ్రి లేకపోతే తల్లి. లేని వాళ్ళకి ఇక దిక్కు లేదు. వాళ్ళకి దిక్కు ఎవరంటే దేవుని ప్రజలైన మీరే. వచ్చే వారం దాని గురించి మరలా చెప్తా. అనాథులు ఎవరిని ఉంటే వాళ్ళకి మీరే నాదులు. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, ఇదిగో మీ బాబుకి నేను అప్పిచ్చాను, మీ బాబుకి నేను పని ఇచ్చాను అని చెప్పి తండ్రి తెచ్చిపోగానే పిల్లల్ని బానిసలుగా చేసుకునేవారు. అది అన్యాయం. కొంతమంది చేసేవారు, కొంతమంది చూసేవారు.
అంటాడు, దేవుని ప్రజలారా న్యాయాన్ని జరిగించండి అయ్యా. విధవరాలు ఉన్నారు, అలాంటి వాళ్ళ పక్షంగా ఒక్కోసారి న్యాయస్థానాలు న్యాయం చేయు, మీరు నిలబడండి, వాదించండి అంటాడు. 8, 9 క్రియలు ఇంపరేటివ్స్ క్లియర్గా చెప్తాడు. మిమ్మల్ని మీరు శుద్ధులు చేసుకోండి, దుష్క్రియలను మీ దగ్గర నుండి తొలగించండి, కీడు చేయడం మానండి, మేలు చేయడం నేర్చుకోండి, న్యాయాన్ని జాగ్రత్తగా వెతకండి, విచారించండి, హింసించబడు వారిని మాకు రాజకీయాలు వద్దు అని తప్పించుకోవద్దు, విడిపించండి, తండ్రి లేని వారి ఎడల న్యాయాన్ని చేయండి, విధవరాలు పట్ల వాదించండి. అప్పుడు మీ ప్రార్థనలు, మీ మొరలు, మీ అర్పణలు కనీసం నేను చూస్తా, అంగీకరిస్తా. ఇదేనండి యెహోవా ఆ రోజు తన ప్రజలకి ఈ రోజు మీకు నాకు సెలవిస్తున్నమాట. ఉంటాను మరి, సెలవు.